మినీ ఆసియాగా చెప్పుకునే కూకట్పల్లి నియోజకవర్గంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించింది బీజేడీ పార్టీ. ఒడిశా రాష్ట్రం పరాలకేముండి నియోజకవర్గానికి సంబంధించి ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు బీజేడీ పార్టీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ రూపేష్ కుమార్ పాణిగ్రాహి. ఒడిశాలో మే 13న జరిగే ఎన్నికల్లో ఇక్కడ నివసించేవారు తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. నవీన్ పట్నాయక్ మరోసారి ఒడిశా సీఎం అవడం ఖాయమన్నారు. హైదరాబాద్లో కర్మభూమిగా చేసుకుని పరలాకమండి నియోజకవర్గం నుంచి వచ్చిన మా రైతులు, వ్యాపారస్తులు వివిధ వర్గాలుగా హైదరాబాద్లో ఉంటూ వాళ్ళకి ఆ ప్రతిభని ఇక్కడ చాటు చెప్పుకుంటున్నారు. వాళ్ళంతా కలిసి మా ప్రాంతాన్ని అభివృద్ధి చేసే పదంలో ఈ ప్రాంతంలో కూడా వాళ్ళ వ్యవస్థలతో వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు. ఈరోజు మేము ఎలక్షన్లు వస్తున్నాయి. ఈ ఎలక్షన్లో భాగంగా మా నవీన్ పట్నాయక్ నియోజకవర్గం పరలాకమండికి సంబంధించిన వీళ్ళంతా గత పంచాయతీ ఎలక్షన్లో ఒకే ఒక్క శంఖం గుర్తుకి నవీన్ పట్నాయక్ని సమర్థించి అత్యంత మెజార్టీతో గెలిపించారు. మాకు ఈ ప్రాంతవాసులు, తెలుగువారు, ఒరియా వాళ్ళు వీళ్ళంతా కలిసి దగ్గర 55 పంచాయతీల్లో 47 పంచాయతీలు గెలిపించారు. మహానగరం హైదరాబాద్లో అందరూ మా నియోజకవర్గం పర్లాకేండి వాసులందరి మధ్యన ఉన్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఈరోజు మహానగరం హైదరాబాద్లో పేరు వచ్చినందుకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వాసు తాలూకా కష్టం, వాళ్ళ తాలూకా శ్రమ ఉందని మాకందరికీ గట్టిన నమ్మకం. అలాగే ఇక్కడ వాళ్ళు సంపాదించిన ప్రతి ఒక్క రూపాయి అక్కడ మా నియోజకవర్గం గుసాన్లోనైతేనేమి, కాశీనగర్లో అయితేనేమి, గుమ్మాలో ప్రతి ఒక్కరు వాళ్ళ తాలూకా ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ వాళ్ళు సేవలు చేశారు. ఈరోజు దీనికి ఒక ప్రతిష్టమైన పేరు వచ్చిందంటే